హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ డేటర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు తడబడుతున్నాయి కదా, మరి నిలబడేనా ఆ విషయం గురించి చూద్దాం. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఉంది కదా, సో దానికి అలాగే ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్కి సంబంధించిన ఆర్బీఐ నుంచి అప్డేట్ ఉంది. సో ఆ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మాన్సూన్ అప్డేట్ ఏంటి ఈరోజు మార్కెట్లో, సో సడన్ ఫాల్కి కారణం అదేనా, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి, అలాగే ఐసిఐసి బ్యాంక్ గురించి చూద్దాం. అలాగే కోమాలో ఉన్న ఈ స్టాకు నిద్రలేస్తే కానీ నిఫ్టీ పైకి వెళ్ళదు. ఆ స్టాక్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా మార్కెట్స్ యొక్క గమనం ఎటు, ఓకేనా. సో 16,000 మార్క్ని రీచ్ అవుతుందా లేదా, సో నిఫ్టీ చార్ట్ ఏం చెప్తుంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఏం చెప్తుంది, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ట్రేడింగ్కి సంబంధించిన లెవెల్స్ ఎక్కడ మ్యాచ్ అవుతున్నాయి, సో మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తున్నాయి, ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా సో మనకి మాన్సూను, సో జూన్ రెయిన్ఫాల్ సో సర్ప్లస్ అంటే సో కావాల్సిన దానికన్నా ఎక్కువ పడింది. సో జూలైలో డెఫిసిట్ అని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా మాన్సూన్ అనేది నార్మల్గా ఉంది సో అని ఎక్స్పెక్టేషన్ అనమాట. మాన్సూన్ న్యూస్ వచ్చినప్పుడల్లా ఎవ్రీ ఇయర్ నేను చూస్తూనే ఉంటాను. సో మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. అయితే ఏంటంటే నేను ఆ మూమెంట్లో మార్కెట్ చూడలేదు. సో అప్పుడు పడిందో దానికి ముందు నుంచే ఫాల్ స్టార్ట్ అయిందో నేనైతే అబ్జర్వ్ చేయలేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే అది టెంపరీ, సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ అప్డేట్ని బట్టి ఎక్కడికో వెళ్ళిపోతుందనే విషయం తీసుకోవద్దు అనమాట. సో నార్మల్గా ఉంటే ఇలాగా, సో బ్యాడ్ ఉంటే ఇట్లా కానీ, సో టెంపరీగా పడతాయి. సో వాటిని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్స్లో ట్రేడ్స్ అనేవి చేయకూడదు అనమాట. సో ఇది ఒక అప్డేట్ లాగా చూడండి, నార్మల్గా ఉంది, జనరల్గా కూడా మంచి విషయమే కదా, ఓకేనా. అది అలాగే మారుతి సుజుకి హైక్స్ ప్రైస్ ఆఫ్ స్విఫ్ట్ అండ్ ఆల్ సిఎన్జి వేరియంట్స్ బై అప్ టు 15,000 ఫ్రమ్ టుడే, ఓకేనా. సో మనకి యాక్చువల్గా ఏంటంటే రా మెటీరియల్ కాస్ట్ అనేది సో పెరిగిపోతూ ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం. సో మెటల్స్లో ఉన్న డిమాండ్, సో వాళ్ళకు కావాల్సిన ఇతరత్ర ఏదైనా రా మెటీరియల్ ఏదైతే ఉంటే వాటి యొక్క కాస్ట్లు పెరగడం వల్ల మార్జిన్స్ తగ్గుతున్నాయి అనే విషయం మనకు అర్థమైంది. సో అలాగే రీసెంట్గా మనకి ఇష్యూ కూడా చూసాం. సో అలాగే ఆటో సెక్టర్కి సంబంధించి ఇవన్నీ వాటిని తట్టుకోవడం కోసం ఏంటంటే వీళ్ళు కాస్ట్ని పెంచారు, ఓకేనా. మారుతి సంబంధించిన కాస్ట్ని పెంచినా కూడా సో ఏంటంటే కస్టమర్స్ కొంటారు కదా, సో మంచి విషయమే. అయితే మారుతిని ఇమ్మీడియట్గా బై చేయొచ్చా అంటే ఈ న్యూస్ని బేస్ చేసుకొని బై చేయకూడదు. మరి మారుతిలో ట్రేడ్ ఆపర్చునిటీ ఉందా అంటే ఉంది. ఒకసారి చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి సో మారుతికి సంబంధించిన చార్ట్ చూస్తే కనుక సిఎంపి 7,470లో ఉంది, ఓకేనా. సో మరి మన లెవెల్ అయితే కనుక దూరంగా ఉంది, 6,817, 6,990 అని చెప్పచ్చు. ఇక్కడ దాకా వస్తుందా లేదా అంటే సో అట్లాంటి విషయాలు మనం ప్రెడిక్ట్ చేయలేము, ఓకేనా, సాధ్యం కాదు. సో రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే సిఎంపి నుంచి అన్ప్రెడిక్టబుల్, సో మనం చేయలేము, అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తున్నది, సో మనం ఆ ప్రెడిక్టింగ్ అనేది చేయలేము అనమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం గ్యారంటీగా మనకి ఆపర్చునిటీ ఉంది, మంచి స్వింగ్ ట్రేడ్ అనమాట, ఓకేనా. ఏదైనా స్టాక్ సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్ చూడగానే ఇమీడియట్గా ట్రేడ్ తీసుకుంటే మాత్రం సో అదేంటంటే మనకి రివర్స్ అవుతుంది, హెవీగా లాస్ చేస్తుంది. సో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, బిగినర్స్ ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో న్యూస్ చూడగానే ఇమ్మీడియట్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు, ఓకేనా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏదైనా టెంపరీ ఇష్యూస్ వచ్చినప్పుడు మార్కెట్లో పడుతుంటాయి కదా, సో ఆటో సెక్టర్కి సంబంధించిన బ్యాడ్ న్యూస్ అనుకోండి, ఇంకేదన్నా కానీ మార్కెట్లో ఎక్స్టర్నల్ థింగ్స్ వల్ల కూడా స్టాక్ మార్కెట్ ప్రతిదానికి రియాక్ట్ అవుతుంది. దేనికి రియాక్ట్ అవుతుందో, దేనికి రియాక్ట్ అవ్వదో, ఎప్పుడు రియాక్ట్ అవుతుందో, ఎప్పుడు రియాక్ట్ అవ్వదో, సో వాటిని ప్రిడిక్ట్ చేయడం కష్టం కదా. సో ఏదైనా అన్నెసరీ థింగ్స్ వల్ల రియాక్ట్ అయినప్పుడు ఫాల్ డౌన్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇట్లాంటి లెవెల్స్ దొరుకుతాయి అనమాట. మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇది లక్రేటివ్ అని చెప్పొచ్చు. ఎప్పటికైనా మారుతి 20,000 అనేది రీచ్ అవుతుంది. సో కారు వద్దు మారుతి ముద్దు అనే సామెత ఉంది, ఓకేనా. అంటే మన కారు కొన్నాం అనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది కదా దాని వాల్యూ, కానీ మారుతి షేర్ వాల్యూ అనేది 10 years తర్వాత 15 years తర్వాత చూస్తే ఏంటంటే మనం కొన్నదానికి డబుల్ త్రిబుల్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే 10 years తర్వాత మన కారు డబుల్ అవుతుందా, కాదు కదా. కొనగానే 1 monthకే పడిపోతుంది, సో కొనిన తర్వాత షోరూమ్ నుంచి బయట రాగానే పడిపోతుంది దాని వాల్యూ. సో అట్లా ఏంటంటే సో ఉన్న సేయింగ్ అనమాట. సో అయితే ఏంటంటే 6,989, 6,817 కోసం అలర్ట్ పెట్టుకొని వెయిట్ చేద్దాం. సో ఈ లెవెల్ వచ్చినప్పుడు గుర్తు చేయండి, మీకు కూడా షీట్స్లో అప్డేట్ చేస్తాను, వెయిటింగ్ షీట్లో అప్డేట్ చేస్తాను. మారుతిని ట్రాక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టాక్ అనమాట మారుతి, ఇన్వెస్ట్మెంట్గా కాకుండా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే మంచి మూవ్మెంట్ ఉంటుంది మారుతిలో. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆర్బీఐ అలౌస్ అమాల్గమేషన్ ఆఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఓకేనా. సో అమాల్గమేషన్కి మెర్జింగ్కి తేడా ఉంది. చూడండి, ఇప్పుడు సపోజ్ అమాల్గమేషన్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంది కదా, సో దాన్ని అమాల్గమేషన్ చేయబోతున్నారు. దేంతో అంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఉంది కదా, దాంతో అనమాట. ఓకేనా, ఫైనాన్షియల్ సర్వీస్ స్టార్ట్ చేసి 5 years అయింది కాబట్టి సో ఆర్బీఐ అలౌ చేస్తుంది అనమాట. సో ఆ స్టెప్స్ అనేవి వాళ్ళు ప్రొసీడ్ అయ్యి ఏంటంటే అమాల్గమేషన్ చేయొచ్చు అనమాట. సో మెర్జింగ్ అనేది 2 different బిజినెస్ ఎంటిటీస్ని చేస్తే దాన్ని మెర్జింగ్ అంటారు. ఓకేనా, సో సేమ్ అంటే వాళ్ళ హోల్డింగ్ కంపెనీస్ని సో ఇప్పుడు కలిపేస్తున్నారు కాబట్టి దాన్ని అమాల్గమేషన్ అంటారు అనమాట. ఓవరాల్గా అప్డేట్ ఇది. సో అయితే ఏంటంటే చార్ట్లో బయింగ్ చూసుకోండి, సో మీరు ఇతరత్ర ఫైనాన్షియల్ థింగ్స్ చూసుకోండి, అంతేగాని ఈ న్యూస్ బట్టి ఇమీడియట్గా డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన స్వింగ్ ట్రేడ్స్ ఎలా ఉన్నాయో మీరు చూస్తుంటే కనుక సో ఇలా ఉన్నాయి. జస్ట్ డేలో ఆల్రెడీ 70% మనం బుక్ చేసుకున్నాం. అలాగే అదానీ పోర్ట్ కూడా 70% బుక్ చేసుకున్నాం. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ టార్గెట్ ఆర్ ఎంట్రీ ప్రైస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సో మనకి 70% బుక్ చేసుకున్నాం. సో రేపు కానీ ఎల్లుండి కానీ కంప్లీట్గా సో బుక్ చేసుకున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. అవంతి ఫీడ్స్ 620 దగ్గర 40% క్వాంటిటీ బుక్ చేసుకున్నాం. 730, 760 దగ్గర సెకండ్ టార్గెట్ అని చెప్పాం కదా, సో దానికోసం వెయిట్ చేయండి. రీసెంట్గా ఎంటర్ అయ్యాం కదా, బయోకాన్ కానీ సన్ ఫార్మా కానీ, సో ఎంటర్ అయ్యాం. సో అవి ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. కొంచెం వెయిట్ చేస్తే మనకి సో బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్స్ట్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే కనుక మనం క్లోజింగ్ బేసిస్ మీద తీసుకుంటాం అనమాట. అలాగే రిలయన్స్ సెకండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో దాని గురించి నేను చార్ట్లో మాట్లాడతాను. అయితే నిఫ్టీ పరిస్థితి ఏంటో చూసే ముందు నిఫ్టీకి సపోర్ట్ చేసే మేజర్ స్టాక్స్ ఏంటి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ కదా, మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కదా, వాటి గురించి చూస్తూ నిఫ్టీ గురించి అనాలిసిస్ అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక చూడండి, ఇంత స్ట్రెంతీ క్యాండిల్ పడకముందు నేను బయింగ్ వ్యూ అనేది ఇచ్చాను. ఓకేనా, సో కానీ క్యాండిల్ పడిన తర్వాత ఎక్కువ మంది అడుగుతారు. సో సేమ్ థింగ్ ఏంటంటే అక్కడ రిస్కీ అని చెప్పాను. సరే, అది పైకి వెళ్ళినా కిందకి వెళ్ళిన అనవసరం మనకి, సో కాబట్టి డ్రాప్ అయింది. సో ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1475 అలాగే 1495. సో దీంట్లో హ్యూజ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి రేపు మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అంతగా సపోర్ట్ చేయకపోయినా కూడా 75, 73, 72 నుంచి సో మనకి బయింగ్ వచ్చేస్తుంది. అంటే ఈ రేంజ్ అనేది క్లోజింగ్ బేసిస్ మీద ఏమో అంత ఈజీగా బ్రేక్ అవ్వదన్నమాట. ఓకేనా, అయితే ఏంటంటే మనం చాలా ట్రేడ్స్లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ నేను ఇవ్వట్లేదు. సో కాబట్టి సో జస్ట్ ఇగ్నోర్ చేయండి. అయితే ఏంటంటే ఇది బయింగ్ జోన్లో ఉంటాం. సో నిఫ్టీకి పాజిటివ్, ఎందుకంటే మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కదా రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అందువల్ల ఏంటంటే ఇవి టర్న్ అయితే నిఫ్టీ కూడా పైకి వెళ్ళి నిలబడే అవకాశాలు ఉన్నాయి. సో తడబడుతుంది కదా నిలబడలేక, సో కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు సో ఒక చెయ్యి వేస్తుందని చెప్పి అనుకుందాం. చూడండి, మరి కోమాలో ఉన్న స్టాక్ ఏంటి అంటే మీకు తెలిసిందే కదా, సో రిలయన్స్. కానీ కోమాలో ఉన్నప్పుడే కొనాలి, అంతేగాని సో మనకి అది లేచితే మీకు తెలిసిందే కదా, సింహం నిద్ర లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట, పంజా విసిరిద్ది. సో అది ఒక్కసారిగా 4%, 5% వచ్చిన తర్వాత అప్పుడు రిలయన్స్ కొనొచ్చా అని అడుగుతారు. ఎందుకంటే మీడియాలో చక్కర్లు కొడతా ఉంటాయి కదా న్యూస్లు. సో అందువల్ల ఎప్పుడూ కూడా సో టెక్నికల్గా లెవెల్స్ చూడండి. మనం కొంటే అది పాజిటివ్ న్యూస్ రావాలి, పాజిటివ్ న్యూస్ వచ్చినాక మనం ఎగ్జిట్ కొట్టాలి. సో అలా చేయాలి స్టాక్ మార్కెట్లో, అంతేగాని న్యూస్ వచ్చిన తర్వాత దాని వెనకాలే వెళ్తే కనుక ఎప్పుడు మనం వెనకాలే ఉంటాం, ఆ ట్రేడ్కి వెనకాలే ఉంటాం అనమాట, రాంగ్ సైడ్ ఉంటాం అనమాట ఎక్కువసార్లు, రైట్. అయితే రిలయన్స్లో కొత్త లెవెల్ క్రియేట్ అయ్యేటట్లు కనిపిస్తుంది. సో ఒకవేళ క్రియేట్ అవ్వక డ్రాప్ అయితే కనుక 1975, 1958 ఈ లెవెల్కి వస్తే కనుక ఇన్వెస్టర్స్కి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో టార్గెట్ అనేది 3500. ఓకేనా, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పింది. ఓకేనా, ఇక్కడికి వస్తే చెప్తాను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి. అయితే ఏంటంటే చార్ట్ చూస్తుంటే కనుక సో రేపో ఎల్లుండో మనం చెప్పలేం, కానీ రేపా ఎల్లుండా సో అంటే 1 or 3 డేస్లో అప్ సైడ్ బ్లాస్ట్ అయ్యేటట్లు క్లియర్గా కనిపిస్తుంది. సో మంచి స్ట్రెంతీ క్యాండిల్, సో ఈ సైజ్ క్యాండిల్ కానీ ఈ సైజ్ క్యాండిల్ కానీ పడే అవకాశాలు సో స్పష్టంగా కనిపిస్తున్నాయి అనమాట. సో కాబట్టి మనం ఆల్రెడీ అగ్రెసివ్ ఎంట్రీ 2173లో ఇచ్చాం కాబట్టి సో మన సెకండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాలి, లేదా మనకి సో అప్సైడ్ టార్గెట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేయమంటాను. కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇక్కడ లక్రేటివ్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ కొంచెం అగ్రెసివ్ ఎంట్రీ అవుతుంది. సో ఆల్రెడీ మనం షీట్స్లో ఇస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు మిడిల్లో ఇచ్చినవి నేను ట్రాక్ చేసి మీకు అప్డేట్ చేయలేను కాబట్టి ఈ ట్రేడ్ గురించి కూడా మాట్లాడలేదు అనమాట. ఓవరాల్గా రిలయన్స్ అయితే కనుక బ్లాస్ట్ అవుతుంది. సో నిఫ్టీకి రెండో చేయి సపోర్టు అవుతుంది రిలయన్స్. ఒకవైపు నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఒకవైపు నుంచి రిలయన్స్, రెండు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో 1 or 3 డేస్లో ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో చెప్పలేం, కానీ రెండు కూడా అప్ సైడ్ మంచిగా బ్లాస్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ రిలయన్స్ మంచిగా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, కుడి చేయిలాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి అనమాట నిఫ్టీకి రిలయన్స్. సో ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు సో ఇక్కడ మంచి లెవెల్ ఉంది.
సో ఎన్ని ట్రేడ్లు అని ఇస్తాం. సో అందుకని నేను అప్డేట్ ఇవ్వలేదు. సో కాబట్టి మనం ఆల్రెడీ అగ్రెసివ్ ఎంట్రీలో ఉన్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హోల్డింగ్లో ఉన్నాం కదా, 642లో ఆల్రెడీ ఉన్నాం. సో నియర్ బై అప్డేట్ చేయలేదు. మనం టార్గెట్ కోసం వెయిట్ చేయండి. సో ఇది ఆల్రెడీ మనకి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని తప్పించుకొని బ్రేక్అవుట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సిఎంపీలో కొనమని మాత్రం నేను చెప్పట్లేదు, ఓకేనా. సో ఆల్రెడీ మనం కొన్నాం కాబట్టి సో టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఎస్పెషల్లీ రిలయన్స్ బాగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, రెండిట్లో ఏది సపోర్ట్ చేసినా చాలు మనకి. ఓవరాల్గా ఈ 3 స్టాక్స్ సపోర్ట్ చేస్తే కనుక సో ఆల్ టైమ్ హైకి వెళ్ళి నిలబడుతుంది అనమాట. సో ఆల్ టైమ్ హైకి వెళ్ళి నిలబడితే మనకేం రాదు, కానీ సో మనం కొన్న స్టాక్స్ టార్గెట్కి రీచ్ అయితే మనకి బెనిఫిట్ అవుతుంది. నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 మేజర్ స్టాక్స్లో ఇబ్బంది లేదు. ఇంకేదైనా అదర్ సెక్టర్స్లో స్టాక్స్ కానీ, ఐటీ స్టాక్స్ కానీ ఇంకేదైనా అవి డ్రాక్ చేస్తున్నా కూడా మేజర్ స్టాక్స్ కాబట్టి వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వీటిని ట్రాక్ చేస్తున్నాం అనమాట. వేరే సెక్టర్లు కూడా సపోర్ట్ చేస్తే ఏంటంటే సో మరింత స్పీడ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన అనాలిసిస్. చూడండి మిస్, అలాగే నిఫ్టీ గురించి చూస్తే కనుక సో మంచి లెవెల్లోనే మనం ట్రేడింగ్ తీసుకున్నాము. సో కన్జర్వేటివ్ ఎంట్రీ అన్నాక 15,689, రైట్. సో అయితే ఏంటంటే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇమీడియట్గా వెళ్ళి బై చేయొద్దని. ఎందుకని అక్కడ సెల్లర్ కూడా ఈక్వలెంట్గా ఉంటారనమాట. కాసేపు అయినాక వాళ్ళే డామినేట్ చేయొచ్చు. మాన్సూన్ అనుకోండి, లేకపోతే యూరోపియన్ సడన్గా నెగిటివ్గా పడ్డాయి కాబట్టి వాటి వల్ల రీటైల్ పీపుల్ సెల్ ఆఫ్ చేయడం వల్ల కావచ్చు. ఏదైనా కానీ వాళ్ళు బై చేస్తున్న ఏరియా ఇది కాబట్టి సో దానికి జస్ట్ ఇలా పుష్ చేశారు, న్యూస్ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి. సో కానీ ఏంటంటే దాన్ని సెల్ ఆఫ్ అనుకోవద్దు, ఓకేనా. సో నెట్ సెల్లింగ్ గురించి చూడొద్దు అనమాట. నైట్ మనం డీమ్యాట్ గ్రూప్ సంబంధించి లైవ్ వెబినార్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెట్ సెల్లింగ్ చూసి మార్కెట్ గమనాన్ని అంచనా వేయద్దు. పీసీఆర్ రేషియోస్, ఓపెన్ ఇంట్రెస్ట్, అలాగే మనకు కనిపించే డేటా వల్ల ఎలా మిస్లీడ్ అవుతాం అనే విషయం మనం రాత్రి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ఇవాళ కూడా నెట్ చూసుకోండి డేటా, ఆ డేటాను బట్టి మనకేం అర్థం కాదనమాట. ఓవరాల్గా ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు ఏం కాదు. సో సామాన్యమైన విషయం కాదు ఈ లెవెల్ బ్రేక్ చేయటం, ఓకేనా. ఇంట్రాడేలో అనిపిస్తుంది, కానీ నేను మీకు అనిపించినప్పుడు నేను వీడియో పెడుతున్నాను కదా అవైలబిలిటీ ఉన్నప్పుడు. సో అవి బ్రేక్ అవ్వనమాట. సో బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే వర్స్ట్ కేసులో మనం 16 కింద క్లోజ్ అయితే కనుక మన స్టాప్ లాస్కి మనం ఎగ్జిట్ అవ్వాల్సింది, చేసేదేం లేదు. కానీ టార్గెట్ దాకా వెయిట్ చేయమని చెప్తాను. ఇది పొజిషనల్ ట్రేడ్ కదా, అంతే ఉంటుంది. సో టార్గెట్ కోసమే వెయిట్ చేయాలి, లేదా స్టాప్ లాస్ కోసమే వెయిట్ చేయాలి. మనకి 3 దిగ్గజ కంపెనీలు అలాగే ఐటీ సెక్టర్లో కూడా సో కొంచెం టీచర్స్ కిందకు వస్తే కనుక మళ్ళీ దానికి బయింగ్ సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీటితో కలిపి సో నిఫ్టీ పైకి వెళ్తుందని ఆశిద్దాం. అయితే ఏంటంటే 15,915 దాటుతుంది. సో అది వ్యూ అనమాట. కానీ దాటినా మనకి బెనిఫిట్ ఏముండదు, దాటకపోయినా మనకు బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే లోయర్ లెవెల్లోనే కొంటున్నాం, అది రాకముందే మనం ఎగ్జిట్ అయిపోతాం. 16Kకి వెళ్ళినా కూడా మనకి ఏం బెనిఫిట్ ఉండదు. సో చప్పట్లు కొట్టుకోవడం తప్ప 16Kకి వెళ్ళిందని దానివల్ల ఏం బెనిఫిట్ ఉండదు. 16Kకి దాటిన తర్వాత సో ఇమీడియట్గా అయితే కనుక సెల్ ఆఫ్ వస్తుంది. సో ఆ విషయం కూడా నేను చూపిస్తానమాట. ఓవరాల్గా నిఫ్టీ అయితే కనుక ఆల్ టైమ్ హైకి దాటేలా కనిపిస్తుంది, కానీ ఆ వ్యూతో మనకు సంబంధం లేదు. మన టార్గెట్కి అయితే కనుక రీచ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు, ఓకేనా. వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్ ఆర్ వెయిట్ ఫర్ ద టార్గెట్. సో మనకు ప్రొఫెషనల్ ట్రేడింగ్ స్టైల్ అదనమాట, మిడిల్ డ్రాప్స్ చేయకూడదు. చూడండి బ్యాంక్ నిఫ్టీ గురించి. సో మనం అనుకున్నాం కదా ఇదే లెవెల్, సో ఆ లెవెల్ నుంచి వెళ్ళింది. ఇక్కడ రెడ్ పడిందా, ఆ నెక్స్ట్ డే రెడ్ పడిందా అని చూడొద్దు. చూడండి దాని వే అనేది పైకే వెళ్తుంది. ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు, ఓకేనా. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు, ట్రేడ్లో లేం కదా. సో అయితే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరన్నా బై చేసి ఉంటే, సో ఈ లెవెల్లో బై చేసి ఉంటే కనుక 35,539 అనేది టార్గెట్ అనమాట, ఓకేనా. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గానే ఉంది. సో ఓకేనా, ఈ రెడ్ చూసి వీరవలసిన అవసరం లేదు అని చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అది. సో రేపు కనుక గ్లోబల్ క్యూస్ కనుక బాగుండి సో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక సో ఈ ఏరియాలో జాగ్రత్త, ఈ ఏరియాలో బై చేయొద్దు. 35,550, 35,797, ఓకేనా. ఈ ఏరియాలో బై చేయొద్దు ఇమీడియట్గా, ఓకేనా. ఈ ఈ ఏరియాలో కొంచెం పైకి వెళ్ళి సెల్ ఆఫ్ వస్తుందో, ఏరియా తగలంగానే సెల్ ఆఫ్ వస్తుందో ఆ గ్లోబల్ క్యూస్ యొక్క స్ట్రెంత్ని బట్టి, కానీ ఈ ఏరియాలో మాత్రం సెల్ ఆఫ్ వస్తుంది, ఓకేనా. టెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం షార్ట్ సెల్ చేయం కదా, అంటే ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి మనం చెప్పేది, అంతేగాని ఫ్రెష్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదనమాట. మనం షార్ట్ సెల్ అనేది చెయ్యము, ఓకేనా. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన వ్యూ అది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా వీడియో అది నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనకి ఛానల్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఎక్కువ మంది కామెంట్లో అడుగుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్, ట్రేడింగ్ వ్యూస్ 90% మీరు అక్కడ ఫ్రీగానే చూడొచ్చు అనమాట. నా పర్సనల్ ట్రేడ్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు, ఓకేనా. సో మీకు మరిన్ని వ్యూస్ కావాలి
లేదా వీకెండ్స్ మనం అప్పుడప్పుడు కనెక్ట్ చేసే వెబినార్స్ అటెండ్ అవ్వాలి అంటే కనుక డిమాట్ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మనతో ట్రావెల్ చేసే ఉద్దేశం ఉంటే కనుక ఈ నెంబర్కి మీ ఐడిని పంపించమని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం. గుడ్ డే.